జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు సమావేశం జరగనుంది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో స్పెషల్ సిఎస్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొనున్నారు. అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశించనున్నారు. జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు సమావేశం జరగనుంది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో స్పెషల్ సిఎస్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొనున్నారు. అధికారులకు, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజులకు సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల దగ్గరే పరిపాలన చేసే విధంగా, అంటే రాష్ట్ర సచివాలయంలో కాకుండా ప్రజలతో మమేకమై ప్రజల కోసమే పనిచేసే విధంగా 99 రోజుల ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ యొక్క ప్రణాళికకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో దాదాపు 33 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీలు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, మరోవైపు మంత్రులు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ అధ్యక్షతన సమావేశం స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటలకే కలెక్టర్లందరూ కూడా సచివాలయం చేరుకున్నారు. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేశారు. 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సిఎస్ అధ్యక్షతన సమావేశం అయితే ప్రారంభం కావడంతో మధ్యాహ్నం సెషన్లో, మొదటి సెషన్లో సిఎస్ మొత్తం కూడా పూర్తిగా కలెక్టర్లతో దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనగణనకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే మొదటి దశ జనగణన కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి అనేక ప్రశ్నలు, అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా జనగణన చేయాలన్న అంశాలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లందరికీ కూడా సిఎస్ దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం సెషన్ నుంచి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, మరోవైపు ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కానున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99 రోజులు, అంటే మార్చి 6వ తేదీ నుంచి జూన్ 9 వరకు 99 రోజుల పాటు ఒక ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం కూడా జిల్లా కలెక్టర్లకు సిఎస్ రామకృష్ణరావుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించన్నారు. ఎందుకంటే వారం రోజుల పాటు ఇక్కడెక్కడ ఏ వారంలో ఏ పనులు చేయాలి, ఏ సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు, పహారీ గోడకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఆహార రైతులకు సంబంధించినటువంటి విషయంలో ధాన్యం కొనుగోలు, ధాన్యం సంబంధించినటువంటి సరఫరా, ఒకవేళ నిల్వలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాటిని నిర్మాణం చేయాలి, భవనాలు నిర్మాణం చేయాలి, గ్రామ పంచాయతీ దాదాపు 1000 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఏర్పాటు చేయాలనే అంశాలు కూడా ఇప్పటికే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సొంతంగా భవన నిర్మాణాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రిపోర్ట్ చేసింది. దీంతోపాటు సమైక్య భవనాలు, అంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సమైక్య భవనాల నిర్మాణాలు, మరోవైపు 1000 కిలోమీటర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్ల నిర్మాణాలు, అన్ని ప్రధాన అంశాలపై కూడా ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లు పూర్తిగా అందరికీ జిల్లా కలెక్టర్లకు అందించే అవకాశం ఉంది. దీంతోపాటు కలెక్టర్ల పనితీరుకు సంబంధించిన విషయాలపై కూడా కొంత సీఎం గతంలోనే కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే వారందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పినప్పుడు కూడా గ్రామ స్థాయిలోకి వెళ్లకుండా వాళ్ళు కేవలం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు మాత్రమే అనే కొంత రిపోర్ట్ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం చేతికి అందింది. కాబట్టి వాటి విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే 99 రోజులకు సంబంధించినటువంటి కార్యాచరణని రూపొందించారు. కాబట్టి ఆ కార్యాచరణకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో ఈరోజు
కీలక సమావేశాన్ని ఏర్పాటు చెందింది. ఉదయం సెషన్లో మాత్రము చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన అటు జిల్లా కలెక్టర్ల అందరితో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం సెషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా హాజరవుతారు. ఈ సమావేశం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 99 రోజులకు సంబంధించినటువంటి ప్రణాళిక జనగణన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనగణనకు సంబంధించిన అంశాలు, మరోవైపు రాబోయే కాలంలో 99 రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు, ఏ విధంగా పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన విషయాలు, సీసీ రోడ్లు భవనాల నిర్మాణాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నూతన భవన నిర్మాణాలన్నీ అంశాలపై కూడా 99 రోజుల కార్యాచరణ రూపొందించింది. కాబట్టి ఆ కార్యాచరణకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ మొత్తం కూడా ఈరోజు కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణ కూడా అందించే అవకాశం ఉంది. ఇక ఈ వారం రోజుల పాటు ఏ వారంలో ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ పనులు చేయాలనే కులంకషంగా ప్రతి ఒక్క రిపోర్ట్లో పూర్తి అంశాలు కూడా పొందుపరిచారు. కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లు కూడా మొత్తం కూడా వారి కార్యాచరణ మొత్తం కూడా రూపొందించి కంప్లీట్ చేయాలని 99 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా కార్యాచరణ రూపొందించే విధంగా వారందరూ కూడా దిశానిర్దేశం చేయన్నారు. దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాలు 1505 అంగన్వాడీ నూతన కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించింది. దీంతోపాటు 5000 ఫామ్ ఫండ్స్ అంటే పంట కుంటలు 5000 పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా 5000 కుంటలను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది. 5000 కంపౌండ్ పిట్స్ నిర్మాణం, అదేవిధంగా చెక్ డ్యాంలు 565 చెక్ డ్యాంలు నిర్మాణాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. కాబట్టి అన్ని ప్రజా సంక్షేమం సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతారు. సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగినటువంటి సమావేశం కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సునీల్.